కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె భేటీ అయింది. ఇక కడప నుంచి బరిలోకి దిగుతాను అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన బిజీగా కొనసాగుతుంది. మైదుకూరు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో షర్మిల భేటీ కానున్నారు. షర్మిల వెంట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి భేటీ అయింది. సునీత కడప నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన బిజీగా కొనసాగుతోంది. మైదుకూరు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో షర్మిల భేటీ కానున్నారు. షర్మిల వెంట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి భేటీ అయింది. సునీత కడప నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటనలో బిజీగా కొనసాగుతుంది. మైదుకూరు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో షర్మిల భేటీ కానున్నారు. షర్మిల వెంట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, వైఎస్ షర్మిలను సునీత కలిసినట్లు తెలుస్తోంది. మరి సునీత పొలిటికల్ ఎంట్రీపై మీ వద్ద ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ ఆనంద్, కడప జిల్లాలో ఇవాళ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతున్నారు. ఏదైతే మొదటగా పులివెందుల్లోని తన నివాసం నుండి మాజీ మంత్రి హత్యకు గురి కాబడినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. అయితే పార్టీలోకి ఆమెను ఆహ్వానించి త్వరలోనే ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవిని కూడా ఇచ్చేందుకు వైఎస్ షర్మిల ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆమెతో భేటీ కావడం కూడా కడప జిల్లాలో ఆసక్తికర పరిణామంగా చోటు చేసుకుంది. అనంతరం పులివెందుల నుండి రోడ్డు మార్గాన్ని బయలుదేరి కడప నగరంలోని జయరాజ్ గార్డెన్స్ కు చేరుకోనున్నారు. ఇక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలా అనే అంశంపై కూడా దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం నేరుగా మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే షర్మిల పర్యటించి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి ఆయన ఇంట్లోనే సమావేశం నిర్వహించి ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇది కడప జిల్లాలోనే షర్మిల పర్యటన. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.